హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయేది ఈ లెహంగా అండి. దీని కొలతలు వచ్చేసి నడుము లూజు 26 ప్లస్ 4 అనేది నడుము లూజ్కి నేను యాడ్ చేశాను. పొడవు వచ్చేసి 38 అంగుళాలు. ఇది ఒక కంచిపట్టు చీర అండి. ఈ చీరలోంచి కట్టు చెంగు పవిటి చెంగు రెండు తీసేయగా మధ్యలో మిగిలిన క్లాత్ కరెక్ట్గా 4 మీటర్లు. 4 మీటర్ల క్లాత్ని నడుము లూజుకు సరిపోను ఇలా ఫిల్స్ వేశాను. నడుము లూజు 26 అంగుళాలు కదా, దానికి 4 అంగుళాలు యాడ్ చేసుకోవాలి. తప్పనిసరిగా 4 లేదా 6 అంగుళాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 4 అంగుళాలు యాడ్ చేశాను. 26కి 4 అంగుళాలు యాడ్ చేస్తే 30 అంగుళాలు కదా, కరెక్ట్గా 30 అంగుళాలు పొడవు వచ్చేట్టు ఈ ఫిల్స్ వేసుకోవాలి. 4 మీటర్ల క్లాత్ కదా, 1 మీటర్కి వచ్చేసి 7.5 అంగుళాలు వచ్చేట్టు మనం అడ్జస్ట్ చేసుకొని ఈ ఫిల్స్ అనేది సమానంగా వేసుకోవాలి. కొంచెం చిన్న చిన్న ఫిల్స్ వేసాను. అన్నీ ఒకేలా ఉండేట్టు వేసుకోవాలి, ఒకే లెంత్లో వచ్చేట్టు ఫిల్స్. ఈ నడుము పట్టి చూడండి, ఇది కూడా కరెక్ట్గా 30 అంగుళాల పొడవు కట్ చేశాను. అడుగున కాటన్ లైనింగ్ వేసి ముందే దీన్ని అటాచ్ చేశాను. ఈ లైనింగు క్రేప్ క్లాత్ అండి. ఇది కాటన్ వేసుకోకూడదు. క్రేప్ క్లాత్ మీటర్ వచ్చేసి 60 రూపాయలు. లైనింగ్ని మాత్రం అంబ్రెల్లా కట్ చేశాను. ఇది ఎలాగో మందం ఉంది ఈ క్లాత్, చీర క్లాత్. అడుగున లైనింగ్ కూడా నడుముకు ఫిల్స్ వేసుకోకూడదు, ఇంకా ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుందని దాన్ని అంబ్రెల్లా కట్ చేశాను. ఈ నడుము పట్టి అనేది పై అంచు అండి. ఇది ఈ అంచుకు కూడా కాటన్ లైనింగ్ వేశాను. ప్లస్ అడుగున ఈ క్రేప్ది 2 మడతలు తీసుకోవాలి, అది 2 పొరలు. ఈ అంచుకి కాటన్ లైనింగ్ వేశాను. ఇప్పుడు ఈ పైది 2 పొరలు, అడుగుది 2 పొరలు, మొత్తం 4 పొరల మీద ఉంది ఈ నడుము పట్టి అనేది. ఇది కింద వచ్చేసి ఈ క్లాత్ బరువు ఉంటుంది కదా, పైన నడుము దగ్గర ఈ పట్టి కూడా చాలా స్టిఫ్గా ఉండాలి. ఈ పై అంచుకి అడుగును కాటన్ లైనింగ్ వేసుకోవడం వల్ల మనం నాడ ఎక్కించేటప్పుడు లోపల పిన్నిస్కి కూడా ఆ పోగులు అవి పట్టకుండా ఉంటాయి, స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. ఒరిజినల్ వైపు ఈ అంచున్న క్లాత్, అడుగున లైనింగ్ వైపు ఆ లైనింగ్ ఉన్న క్లాత్ రెండు జాయింట్ చేసుకొని తిప్పి ఈ అడుగునున్న క్లాత్ పడకుండా మనం చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలాగా. ఈ లెహంగాకి వచ్చేసి ఈ నడుము పట్టి జాయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నీట్గా ఉండాలి. ఇక్కడ కొంచెం ఇది నిదానంగా కుట్టుకోవాలి. ఫిల్స్ వేయడం చాలా ఈజీ. ఈ నడుము పట్టి జాయిన్ చేయడమే చాలా నీట్గా జాయిన్ చేయాలి. క్రాసులు పోకుండా నీట్గా మనం చేతితో అడ్జస్ట్ చేస్తూ కుట్టు వేసేటప్పుడు తప్పనిసరిగా వెనక చేతితో కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా నీట్గా ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి, కరెక్ట్గా ఎడ్జ్ మీద. ఈ ఫిల్స్ ఒక్కొక్క ఫిల్ వచ్చి 1.5 అంగుళం వెడల్పు వచ్చేట్టు వేసానండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం అడుక్కు మడిచేయాలి. చెప్పాను కదా, మొత్తం 30 అంగుళాలు పొడవు అయితే 4 మీటర్ల క్లాత్. 1 మీటర్కు దగ్గర మనం ఒక క్లాత్ పెట్టుకొని ఒక్కో మీటర్కి 7.5 అంగుళాలు వచ్చేట్టు మనం ఫిల్స్ వేసుకుంటే 4 మీటర్లకి 4, 7.5, 30 అంగుళాలు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఈ నడుము పట్టి కూడా కరెక్ట్గా 30 అంగుళాలు పొడవు, వెడల్పు వచ్చేసి ఒక 2.5 అంగుళాలు వెడల్పుతో తీసుకున్నాను ఈ నడుము పట్టి అనేది. ఇలా జాయిన్ చేసుకోవాలి. బొటిక్లో జెంట్స్ కుడితే ఎంత నీట్గా వస్తుందో అంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందండి ఈ లెహంగా. చాలా బాగుంది నీట్గా. మనం రెడీమేడ్గా కొన్న లెహంగాస్ ఇంత నీట్ లుక్ రావండి. నా దగ్గరికి సైడ్ జాయిన్ చేయడం కానీ తెస్తుంటారు. అస్సలు ఏ కుట్టు ఏమాత్రం నీట్గా ఉండదు. నడుము లూజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, అసలు అది అడ్జస్ట్ చేయడానికి కూడా కుదరదు. ఈ చీర అయితే 5,000 అంటండి, కంచిపట్టు చీర ఇది. మామూలుగా మనకి పెద్ద అంచు చీరలు వచ్చేసి 700 నుంచి ఉన్నాయి, 700, 1000, 1500లో. ఎలా అంటే అలా మనం అంచు ఉన్న చీరలు తీసుకొని ఇలా మీకు కుట్టుకోవచ్చు, లేదా కస్టమైజ్ చేయించుకోవచ్చు. బయట కుట్టించుకున్న నీట్గా ఉంటాయండి. మనం కస్టమైజ్ చేయించుకున్న లెహంగాస్ చాలా బాగుంటాయి. ఈ కింద జాయింట్ చేసిన తర్వాత ఈ పై అంచుని ఇలా 1 అంగుళం మడిచి లోపలికి
అడుగున ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని కూడా ఇలా ఒక రంగులో మడిచి కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టు వేసుకోవాలి. మామూలు పట్టు లంగా జాకెట్ల మీద కూడా లంగా అనేది ఇలా నడుం బెల్ట్ వేసుకొని మధ్యలో నాడా ఎక్కించుకునే విధంగా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఇది లంగా ఓణీలాగా వేసుకోవడానికి బాగుంటుంది. ప్లస్ పైన బోట్ నెక్తో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టుకున్నాం అనుకోండి, అది క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవడానికి 2 in 1గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎడ్జ్లో వేసుకోవాలి కుట్టు. ఫిల్స్ కూడా చూడండి, ఎగుడు దిగుడు లేకుండా అన్నీ ఇలా సమానంగా వేసుకోవడం వల్ల అసలు నీట్గా ఉంటుందండి. మన క్లాత్ ఏదైనా రేట్ ఎంత అన్నది కాదు. 1000 రూపాయల చీరైనా 10,000 రూపాయల చీరైనా కుట్టే విధానాన్ని బట్టి మనం నీట్ ఫినిషింగ్ వచ్చేట్టు స్టిచ్ చేసుకుంటే దానికి మంచి లుక్ వస్తుందండి. చాలా బాగుంటుంది. కంగారు పడకుండా నిదానంగా కుట్టుకోవాలి కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు అయితే. ఈ నడుం పట్టీ అనేది స్టిఫ్గా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ నడుం పట్టీ జాయిన్ చేసిన తర్వాత సైడ్ ఒక 5-6 అంగుళాల పొడవు వదిలేసి సైడ్ జాయిన్ చేసుకోవాలి. మనకు వేసుకోవడానికి ఫ్రీగా ఉండాలి కదా, ఒక 5 అంగుళాల పొడవు వదిలేయాలి. ఈ గ్యాప్ని ఉక్సులు కాజాలైనా పెట్టుకోవచ్చు. నేనైతే జిప్ వేశాను. సింగిల్ పాదం పెట్టాలండి, తప్పనిసరిగా జిప్ వేయడం కోసం సింగిల్ పాదం పెట్టాలి. సింగిల్ పాదం పెట్టి జిప్ వేశాను. అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో ఈ లెహంగా. కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. మన బ్లౌజులకి బ్యాక్ థ్రెడ్ కట్టుకుంటాం కదా, కొంచెం లావుది, అది తీసుకొని నాడా కింద పెట్టాను. ఇలా టాజల్స్ వేశాను. చాలా బాగుంది. ఇంకా పెద్ద పెద్దవి కూడా వేసుకోవచ్చండి ఆ టాజల్స్. వీళ్ళైతే అలా చిన్నగా వేయమన్నారు, అలా వేశాను. ఈ లంగా మీదకి అంజు కలర్లో బ్లౌజ్ తీసుకొని కంప్యూటర్ వర్క్ చేయించానండి. అది స్టిచ్చింగ్ వీడియో అయితే నేను చేయలేదు, చాలా అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చింది. ఇది కుట్టేసి ఒక 20 days అవుతుందండి. ఇలా స్టిచ్ చేశాను. బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాను. ఇలాగా ఈ లంగా ఓనీ మీదకి, ఈ లంగా బ్లౌజ్ మీదకి ఇదిగో ఈ ఓనీ సెట్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.